సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బడే భాయ్ మోదీ చోటే భాయ్ రేవంత్ రెడ్డికి ఏమిచ్చాడోనని చురకలంటించారు. నిన్నటి మీటింగ్తో తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భవిష్యత్తు అర్థమైపోయిందని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ఈరోజు అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటు ముస్తాబాద్, సిరిసిల్లాకు సంబంధించి తంగళ్లపల్లి సంబంధించినటువంటి అంటే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నేపథ్యంలో అంటే మాటగా చూసుకుంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం, తెలంగాణ సీఎం గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పక్క బీజేపీ నాయకుల్లాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నేపథ్యంలో నిన్న నరేంద్ర మోడీ వచ్చినప్పుడు స్వయంగా ఒక స్టేజ్ మీదనే బడేబాయ్ అని సంబోధించడం, చోటాబాయ్ బడేబాయ్ అని సంబోధించడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇటు మహారాష్ట్ర లేదా అస్సాం సంబంధించి మరో షిండే లాగా తయారయ్యేటట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అంటే తమ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీని తక్కువ చేసి మాట్లాడుతూ అంటే ఆయనే వారి సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఏంటంటే రాహుల్ గాంధీ అన్ఫిట్. ఈ నేపథ్యంలోనే దాన్ని ఉద్దేశించి ఒక ఎత్తైతే మరోవైపు నరేంద్ర మోడీని ప్రత్యక్షంగా మీరు మాకు సహకరించాలని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో మరో షిండేగా ఇటు రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో కూడా బీజేపీని వాళ్ళతో ములాఖాతు అంటే మొదటి నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇటు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకటే ఎజెండాతో ఉన్నాయి అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం. దానికి ప్రత్యక్ష నిదర్శనం నిన్న మాట్లాడినటువంటి మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అంటే ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ వైపు మొగ్గే అవకాశం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోంది. షిండే లాగా వ్యవహరించి భవిష్యత్తు రాజకీయం సంబంధించి చూసుకుంటే కూడా అదే విధంగా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న మనకు స్పష్టంగా ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడు అయ్యింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, స్వయంగా నరేంద్ర మోడీని బడేబాయ్ అనడం సంబోధించడం, మరోవైపు మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ అంటే భావాలు గలటువంటి రేవంత్ రెడ్డి ఇంకా అదే కోవలో ఉండి అదే భాషలో ఉండి అదే భావంతో వారితో మమేకమై ఉండడం చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మరో షిండే వచ్చే అవకాశాలు నేను స్పష్టంగా అర్థమవుతుందని చెప్పగానే చెప్పారు. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ విధంగా ప్రవర్తించడం అంటే ముఖ్యంగా తెలంగాణ విషయంలో రావాల్సినటువంటి వాటిని మాట్లాడకుండా ప్రత్యక్షంగా సోదర భావంతో వ్యవహరించినట్టుగా మాకు కనిపిస్తోంది. ఆయన మూలాలు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి కాబట్టి అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణలో మరో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి చిన్నగా చురుకలు అంటించినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కేటీఆర్ చెప్పిన దాంట్లో తెలుస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బడే భాయ్ మోదీ చోటే భాయ్ రేవంత్ రెడ్డికి ఏమిచ్చాడోనని చురకలంటించారు. నిన్నటి మీటింగ్తో తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భవిష్యత్తు అర్థమైపోయిందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, అస్సాంలో జరిగినట్లు తెలంగాణలో జరగడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం పక్కా అని కుండబద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ను బొందపెట్టేది రేవంత్ రెడ్డేనని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ ఆశీస్సులుండాలని కాంగ్రెస్ సీఎం రేవంత్ చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీతో ఎలాంటి ప్రయోజనం లేదని రేవంత్ రెడ్డి పరోక్షంగా అంగీకరించాడని కేటీఆర్ తేల్చి చెప్పారు. మరి బడేబాయ్ ఏమిచ్చిండో చోటేబాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు.
కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషమాషికి ఎత్తలేని ఈ మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కాదా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేను అంటలేను, ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో, ఆయనతో కాదు. నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు, మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు. నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలా